వైఎస్ఆర్ గారి టైంలో ట్రిపుల్ సీట్ వచ్చిందంటే టాప్ మార్క్స్ వస్తేనే వచ్చేది. క్యాంపస్ ప్లేస్మెంట్స్, అటు సాఫ్ట్వేర్ సైడు, అటు ఫారెన్, ఇవన్నీ భాగాలు ఉన్నాయి. ఇటు సైడు రావడానికి ఇన్స్పిరేషన్గా అంటే అక్కడున్న ఫ్యాకల్టీయా? అరే ఇంత కష్టపడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, మనం ఏదో ఒకటి చేయాలనిపించింది. ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా కామన్గా జరిగే పని. అంత అరే ఎట్లా తింటారు రా దీన్ని, భలే 1-2 సార్లు తింటారు, ప్లేట్లు పెట్టుకుని తింటారు, ఎట్లా తింటారు అంటే అరే మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లో తిన్నది ఇదేరా అన్నారు. గ్రూప్ 1 ప్రిపరేషన్ 2016 to 2024 కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు, వాడిది అయిపోయింది నా పని, ఇంకా వాడి జీవితంలో నాశనం అయిపోయినాను. నాకు మాత్రం తెలుసు నేను ఏం చేయగలను అనేది, ఏం చేస్తున్నా అనేది. మెయిన్స్ ఓరియంటెడ్లో ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు, ఎట్లయితే మార్కులు పడతాయని మీకు అనిపించింది? ఎందుకు పొద్దుగులు పానీపట్లోని యుద్ధం జరగాలి, మరి నైట్ పూటలు యుద్ధాలు వచ్చాయి, గొరిలా యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చింది మన వాళ్ళు? తక్కువ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అన్ని పేజీలకు సరిగా క్వశ్చన్కు తగ్గట్టు ఆన్సర్ రాయగలగాలి. టైం మేనేజ్మెంట్ గురించి నేను క్వశ్చన్ రాయగలరు చాలా మంది. నువ్వు నార్మల్ టైంలో రన్నింగ్ రేస్ పెడితే ఎంత స్పీడ్ గురుకుతావో దానికన్నా డబుల్ స్పీడ్ ఉరుకుతావు. గ్రూప్ 1 కానీ ఐదర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటి? ఒక 2 మాటలు. ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారో గుర్తుపెట్టుకోలేదు. ఆ డీవియేషన్స్ మాత్రం రావద్దు. మీరు వచ్చిన పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తే అక్కడితో అయిపోతుంది. ఎంటైర్ ప్రిపరేషన్లో ఈ విక్టరీలో మీరు థ్యాంక్స్ చెప్పుకునే వ్యక్తులు చాలా 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 మంది ఉన్నారు. మధ్యలో మళ్ళీ అంత కొద్ది నిలవదొక్కున్నారా లైఫ్లో అనుకునే టైంలో పెద్ద దెబ్బ. ఫ్రెండ్స్ అన్న లైఫ్లో ఓకే, ఫ్రెండ్స్ లేకపోతే చెప్తున్నా, మా అమ్మ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ, మా మావయ్య కానీ వీళ్ళంతా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్లో కొంత మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వాళ్ళు నిలబడ్డారు నాతోటి. హార్డ్ వర్క్ అనేది దేనికైనా బెస్ట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ వైపే వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. ఫస్ట్ కష్టం అని ఎప్పుడు అనిపించినా మన దాని మీద ఎంత ఇష్టం ఉంది అనేది గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ఆ ఇష్టం మనల్ని కష్టం తెలియకుండా చేసేస్తుంది. రేపొద్దున నీకు జాబ్ వస్తే ఇది తెలిస్తే నీకు రేపొద్దున మంచిగా చేయగలవు. నీకు పెన్షన్ ఎందుకు ఇస్తారో తెలియకపోతే రేపొద్దున పెన్షన్ ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ ఎమోషన్ ఎట్లా క్యారీ చేస్తారు.